బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ అక్రమాలపై ఎన్నికల ముందు బీజేపీ నేతలు సీబీఐ దర్యాప్తును కోరి ఇప్పుడు ఆలస్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వర అవినీతిపై సెప్టెంబర్ 1, 2025లో సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చేలోపు సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తారో లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ గౌడ్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2025న పంపినటువంటి రిక్వెస్ట్ ప్రకారము సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా? ఇది 10 లోపు మోడీ గారి రాక కన్నా ముందు సిబిఐ దర్యాప్తు ప్రారంభం అవుతుందా లేదా? బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. ప్రజల సొత్తు దుర్వినియోగమైంది. ప్రజల యొక్క డబ్బుని నీళ్లలో పోశారు కాబట్టి దీని మీద దర్యాప్తు జరపాలని నిర్ణయం చేయడం జరిగింది. సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2025ల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలే. కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదని, చేయడానికి ఎందుకు శాసించడం లేదో బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. వీళ్ళ బండి సంజయ్ గారు తుపాకీని మా ప్రభుత్వం పైన పెట్టి కాల్చాలనుకుంటా ఉన్నాడు. బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, తుపాకీ ఆయన చేతుల్లో ఉంది. ట్రిగ్గర్ నొక్కాల్సింది ఆలస్యం. ఆయన చేతిలో, ఆయన భుజం మీద ఉన్న తుపాకీని ఆయన కాల్చకుండా మా మీద పెట్టేదో తతంగం చేసి దీన్ని తిరకాసు పెట్టి కాల్చాలని ప్రయత్నం అవుతుందో ఇది మీకు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారిగా ఉన్న ఒప్పందం బయటపడి